కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, దళిత బంధు నిధుల విడుదల ద్వారా మరోసారి అది రుజువైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నారు. హుజురాబాద్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2 ఏళ్లు ఎమ్మెల్సీగా ప్రభుత్వ విప్గా ఉన్న కౌశిక్ రెడ్డి దళిత బంధు నిధుల విడుదల చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. దళితుల భావోద్వేగాలను రెచ్చగొట్టి దళితులతో దళిత బంధు రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు దళిత బంధు నిధుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా లబ్ధిదారులకే నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ కు దగ్గర అని చెప్పుకుని సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదని, ప్రభుత్వ పథకాలపై కౌశిక్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మార్చి 31వ తారీఖు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందిస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల కౌశిక్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడని, తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టడం కాదని, ప్రజల వద్దకు వెళ్తే వారే కౌశిక్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలిపారు. 28 తారీఖు ఏదైతే ఆర్డర్ వచ్చి దళిత సంఘాల ప్రతి ఒక్క లబ్ధిదారి కళ్ళల్లో ఆనందం తీసుకురావడానికి కారణమైన ముఖ్య నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, ముఖ్యంగా ఎప్పుడు పోయినా ఈ సమస్యలని ముఖ్యమంత్రిగా తీసుకుపోడు, దాన్ని అధికారులతో మాట్లాడుతూ ఎల్లవేళలా మన తోడుగున్న మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా జిల్లా మంత్రులు శ్రీధర్బాబు గారికి, ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. పాత ప్రభుత్వం గత 2 సంవత్సరాలు ఆ స్కీమ్ని ఆపి ఇబ్బంది పడుతున్న తరుణంలో మా దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇచ్చడం జరిగింది. ఏదైతే బ్యాలెన్స్ ఫండ్ వాళ్ళ అకౌంట్లు ఉందో దాన్ని విడుదల చేసే దానికోసం మా దగ్గరకు వచ్చి, సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వచ్చింది, మీరే మాకు న్యాయం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి అప్పుడు ఆపిండు, మాకు అన్యాయం జరిగింది అని చెప్తే తప్పకుండా అనేక ప్రెస్ మీట్లలో అనేక ఫోరంలో మేము చెప్పుడు జరిగింది. కాంగ్రెస్ పార్టీనే పనిచేస్తుంది, మీరు అధైర్య పడకండి, ధైర్యంగా ఉండండి, కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన ఉంటుంది, ఎస్సీ సామాజిక వర్గానికి అన్ని విధాలుగా ఆదుకునేది కాంగ్రెస్ పార్టీనే అని మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. మొన్న 28 తారీఖు రోజు మా ప్రభుత్వం ఆర్డర్ రిలీజ్ చేసింది. సో దాన్ని ఏదైతే దళిత బంధు బ్యాలెన్స్ ఫండ్ మన నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్లో దాదాపు 7,634 బెనిఫిషరీస్కి సుమారు 280 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని శాచ్యురేషన్ మోడ్లో రిలీజ్ చేయమని చెప్పి, గ్రౌండింగ్ చేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే మేము చెప్తామో అదే చేస్తాం, చేసేదే చెప్తాం. కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. పోయిన ప్రభుత్వం లాగా అవకతవకలు చేసుకుంటా స్కాములు ఇష్టమైనట్టు ఏదైతే చీటింగ్ జరిగినాయో ఈసారి ఖచ్చితంగా లబ్ధిదారులకి న్యాయం జరిగేటట్టు, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లనే డబ్బులు పడేటట్టు ప్రక్రియ మొదలవుతుంది. దయచేసి ఎవరి ట్రాప్లో పడకండి, మాటలు విని మోసపోకండి, ఎవరి దగ్గర మీ పుస్తకాలు పెట్టకండి. అధికారుల దగ్గరనే వాళ్ళు నేరుగా మిమ్మల్ని పిలుచుకొని డైరెక్ట్ మీ అకౌంట్లో మీ ఖాతాలనే ఆ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. మన సూసైడ్ స్టార్ ఇక్కడ కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, మేమే చేసినాం, నా వల్లనే వచ్చింది అంటాడు. ఇది దళిత సంఘాలు ఆలోచించాలి. అతను ఎమ్మెల్సీ గుండి, విప్పు గుండి, వాళ్ళ ప్రభుత్వం ఉంది, మరి 2 సంవత్సరాలు మరి ఇదే ఆర్డర్ ఎందుకు ఇవ్వలేకపోయింది అని నేను అడుగుతున్నా. మీరు కూడా ప్రశ్నించాలి. ఈరోజు ఎవరు ఆపినరు? మరి కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి బాగా దగ్గర అని చెప్పుకుంటా వీడియోలు రీల్స్ పెట్టుకొని తిరుగుతున్నావు కదా, మరి ఎందుకు ఈ ఆర్డర్ తీసుకురాలేకపోయినావు? మరి గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఉంది,
మరి రేషన్ కార్డులు ఇచ్చిండ్రా? ఒక్క ఇల్లు ఇక్కడ అలాట్ చేసిండ్రా? మరి ఇప్పుడు మేము ప్రజాపాలన పెట్టి స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఇల్లు కట్టుకోవద్దు అంటున్నావు. ఇది ప్రజలు ఆలోచించాలి. ఖచ్చితంగా మా పార్టీ అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. రేషన్ కార్డులు ఇస్తాం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాం, రైతు రుణమాఫీ కూడా చేస్తాం. ప్రజలందరూ ఎటువంటి అయోమయం కావద్దు. ఆ తల్లబోలే మాటలు ఎమ్మెల్యేది విని మళ్ళొక్కసారి ఎటువంటి మోసపోవద్దని చెప్పి నేను కోరుకుంటూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి పలువురు జర్నలిస్టుల ప్రణవ్ నివాసంలో కలవగా వారు తెలిపిన ప్రతి సమస్యను తెలుసుకున్న ప్రణవ్ వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టు మిత్రులకు సంబంధించి ఏదైతే వాళ్ళ ఇల్లు సమస్య ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఆ కార్యక్రమం కూడా మేము వాళ్ళతో మాట్లాడి చర్చించి వాళ్ళకి న్యాయం చేసేటట్టు కూడా మేము చూస్తామని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను.